అందరికీ నమస్కారం అండి. హిందూ దేవాలయాలంటే రహస్యాలు, అందమైన శిల్పాలు, సుందరమైన దేవతామూర్తులు ఇలా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. గుడిలోనికి ప్రవేశించగానే దేవతా విగ్రహాలను కనులారా చూసుకుని మొక్కుకుంటాం. కానీ ఇప్పుడు చెప్పుకునే అమ్మవారి శిరస్సు ఉండదు. విరిగిన విగ్రహాలు పూజార్హం కాదని అంటారు. కానీ శిరస్సు విరిగిపోయిన చోట అమ్మవారే మూలమూర్తి. శిరస్సు స్థానంలో ఓంకారం ఉంటుంది. పాదాల చెంత శిరస్సు దర్శనమిస్తుంది. అహంకారమే లేని అనుగ్రహవల్లి ఈ గౌరమ్మ అమ్మవారి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని, అందువల్ల అమ్మవారు అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ అమ్మవారి పేరు ఎరుకుమాంబ. విశాఖపట్నంలోని దొండపర్తిలో ఎరుకుమాంబ దేవాలయం ఉంది. వైర్లెస్ కాలనీలో అమ్మవారి గుడి ఉండేది. రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని వదిలి అందరూ వెళ్ళిపోతూ అమ్మవారి విగ్రహాన్ని ఎద్దుల బండి మీద తీసుకుని వెళ్తుండగా ఒక చోట అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. వేరుపడిన శిరస్సు ఎంత అతికించినా నిలవలేదు. భక్తులు అమ్మవారిని కోరగా శిరస్సు కాళ్ళ దగ్గర పెట్టి కంఠానికి నీళ్లు పోస్తే చల్లగా చూస్తానని ఎరుకుమాంబ చెప్పినట్లు స్థానికులు చెప్తారు. బిందెడు పసుపు నీళ్లు సమర్పించుకుంటే చాలు భక్తుల కోరికలు నెరవేరు